ఏం భయ్యా, ఎప్పుడైనా గమనించావా? కొన్ని బిల్డింగ్లు చూస్తే మనకు భయం, ఒత్తిడి ఎందుకు వస్తాయో? మనం అప్పుడప్పుడు ఏదైనా పెద్ద బిల్డింగ్ లోపల నిలబడ్డప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నా అనే ఫీల్ అవుతాం. అది జస్ట్ ఫీల్ కాదు, అది ఆ బిల్డింగ్ డిజైన్లోనే ఉన్న ఒక డార్క్ సీక్రెట్. మనం ఇవాళ మాట్లాడబోయేది బ్రూటలిస్ట్ ఆర్కిటెక్చర్ గురించి. ఇది కేవలం సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడలు కాదు, ఇది మనుషుల మైండ్ని కంట్రోల్ చేయడానికి రాసిన ఒక సోషల్ స్క్రిప్ట్. ద ఫిలాసఫీ ఆఫ్ బ్రూటలిజం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వరల్డ్లో చాలామంది ఆర్కిటెక్చర్లకి ఒక యూటోపియన్ ఐడియా వచ్చింది. ఏమిటంటే, మనం ఏదైనా పక్కా మ్యాథమెటికల్ ప్లానింగ్తో కడితే మనుషులు కూడా పద్ధతిగా మారుతారని. వాళ్ళు బెటాన్ బ్రడ్ అంటే రా కాంక్రీట్ వాడారు, ఎందుకంటే వాళ్ళకు ఆనెస్టీ కావాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళు మనుషుల ప్రవర్తనను ఒక వేరియబుల్ లాగా చూశారు. ఒక చిన్న ప్రాబ్లం ఏమిటంటే, మనుషులు ఎప్పుడు లీనియర్గా ఉండరు భయ్య, వాళ్ళు చాలా కాంప్లెక్స్. ద ఫెయిల్యూర్ ప్యూట్ ఇగావ్ కేస్ స్టడీ. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికాలో ప్రీట్ గవ్ అనే ఒక ప్రాజెక్ట్. దాన్ని సిటీ ఆఫ్ ఫ్యూచర్ అనుకున్నారు. అందులో కమ్యూనిటీ ఏరియాస్, వాక్వేస్ అన్నీ ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, వాళ్ళు ఒక సిస్టమేటిక్ ఫెయిల్యూర్ని దారి తీశారు. ఏమైందంటే, అక్కడ ఉన్న స్పేస్ని ఎవరు ఓన్ చేసుకోలేదు. ట్రాజెడీ ఆఫ్ కామన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందరిది అంటే ఎవరిది కాదు. ఆ బిల్డింగ్ లోపల ఉన్న ఏరియాస్ని ఎవరు మెయింటైన్ చేయలేదు. చివరికి ఏమైంది? ఆ యూటోపియన్ ప్రాజెక్ట్ ఒక డైస్టోపియన్ నైట్మేర్లా మారిపోయింది. చివరకు దాన్ని కూల్చేశారు. అంటే ఒక స్క్రిప్ట్ని ఎంత పర్ఫెక్ట్గా రాసినా రియాలిటీలో అది ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటుంది. ద సైకాలజీ ఆఫ్ పవర్. ఈ బ్రూటలిస్ట్ బిల్డింగ్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం స్కేల్. ఇవి మంచి సైజుకి తగ్గట్టు ఉండవు. ఇవి నిన్ను డామినేట్ చేస్తాయి. నువ్వు లోపల నడుస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ మెదడు ఒక పవర్ డిస్పారిటీని ఫీల్ అవుద్ది. అది నిన్ను ఆర్డర్లో ఉండమని చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఫిజికల్ ఆల్గరిథమ్స్. ఇప్పుడు మనం వాడుతున్న సాఫ్ట్వేర్ ఆల్గరిథమ్స్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయో ఈ బిల్డింగ్స్ కూడా అంతే. మనం డిజైన్ని మార్చొచ్చు, కానీ హ్యూమన్ నేచర్ని కాదు కదా. ద ఇన్విన్సిబుల్ కంట్రోలర్స్. అంతేకాదు భయ్య, అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఈ సోషల్ ఇంజనీరింగ్ కేవలం పెద్ద బిల్డింగ్స్కే పరిమితం కాదు. నువ్వు బస్టాండ్ దగ్గర చూసే ఆ బెంచీలు, రైల్వే స్టేషన్లో ఉండే సీట్లు, ఇవి ఎందుకు అంత అన్కంఫర్టబుల్గా ఉంటాయి? ఎందుకు వాటి మధ్యలో ఐరన్ రాడ్స్ ఉంటాయి? దీని వెనుక ఉన్న టెక్నికల్ పేరు హాస్టైల్ ఆర్కిటెక్చర్. అంటే ఒక మనిషి అక్కడ హాయిగా పడుకోకుండా లేదా ఎక్కువసేపు ఆగి రిలాక్స్ అవ్వకుండా ఆ డిజైన్ వాళ్ళే ముందు చెడగొడతారు. మనం అనుకుంటాం డిజైనర్స్కి సరిగా కట్టడం రాదేమో అని, కానీ నిజానికి అది వారి సక్సెస్. నీ సౌకర్యం కంటే అక్కడ ఎవరు నివసించకూడదు లేదా ఆగిపోకూడదు అనే కంట్రోల్ వాళ్ళకి ముఖ్యం. ఇది కేవలం ఒక సీట్ కాదు భయ్య, ఇది ఒక ఫిజికల్ బౌండరీ. మనం ఎక్కడ కూర్చోవాలో, ఎంతసేపు ఉండాలో కూడా ఒక ఆల్గరిథం లాగా మన చుట్టూ ఉన్న సిటీనే నిర్ణయిస్తుంది. మనం మన సిటీని వాడుతున్నామా లేక ఈ హాస్టల్ డిజైన్ మనల్ని కంట్రోల్ చేస్తుందా? కానీ భయ్య, ఇదంతా బయట వీధుల్లో. మరి మనం గంటల కొద్దీ గడిపే ఆఫీసులు, మాల్ సంగతి ఏంటి? అక్కడ కూడా ఇదే డార్క్ ఇంజనీరింగ్ నడుస్తుంది. ఆఫీసుల విషయానికి వస్తే, చాలా కార్పొరేట్ ఆఫీసుల్లో ఓపెన్ ఫ్లోర్ ప్లాన్స్ ఉంటాయి. పైన అంతా ట్రాన్స్పరెంట్ గ్లాస్, అందరూ చూస్తున్నారనే ఫీలింగ్. ఇది చూడడానికి మోడర్న్గా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది ఒక పానోప్టికన్ అనే కాన్సెప్ట్. అంటే నిన్ను ఎవరైనా ఎప్పుడైనా గమనించవచ్చు అని తెలిసినప్పుడు నీ మెదడు తెలియకుండానే పర్ఫామ్ చేయడం మొదలు పెడుతుంది. అందుకే ఆఫీసులో ఉన్నప్పుడు మనకి తెలియని ఒక కాన్స్టెంట్ అనెక్సైటీ ఉంటుంది. ఇక మాల్స్ విషయానికి వస్తే, మాల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు టైం తెలియదు. ఇక్కడ కిటికీలు ఉండవు, క్లాక్స్ ఉండవు. ఇది కేవలం షాపింగ్ కోసం కాదు, నిన్ను ఆ టైం లూప్లో బంధించి బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా చేయడానికి. దీన్నే గ్రూయిన్ ఎఫెక్ట్ అంటారు. అంటే నువ్వు ఒక షాప్కి వెళ్ళాలి అనుకొని వెళ్తే ఆ డిజైన్ నిన్ను ఇంకో షాప్కి దారి చూపిస్తూ నీ జేబు ఖాళీ అయ్యే వరకు నిన్ను తిప్పుతూనే ఉంటుంది. ఈ బిల్డింగ్ని చూసి మనం వావ్ ఎంత బాగుందో అని అనుకుంటాం, కానీ అవి మనుషుల మైండ్ని ఒక కన్స్యూమ్ యూనిట్ లాగా ట్రీట్ చేయడానికి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ లోపాలు. సో ఫైనల్గా ఆర్కిటెక్చర్ అంటే కేవలం ఇంజనీరింగ్ కాదు భయ్య, ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ టైం నువ్వు ఒక పెద్ద కాంక్రీట్ బిల్డింగ్ పక్కన నిలబడ్డప్పుడు అది నిన్ను ఎలా చిన్నగా చూపిస్తుందో గమనించు. కానీ ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, మనం కూడా మన లైఫ్ని అలాగే బిల్డ్ చేస్తున్నాం. చాలామంది సక్సెస్ కోసం
పర్ఫెక్ట్ ప్లానింగ్ అనే కాంక్రీట్ గోడల మధ్యలో ఇరుక్కుపోతున్నారు. ఇలాగే ఉండాలి, ఇంతే కష్టపడాలి అని రూల్స్ పెట్టుకుంటారు. కానీ గుర్తుపెట్టుకో, మనుషులు ఆల్గరిథమ్స్ కాదు. ఎప్పుడైతే మనం లైఫ్ని ఒక పర్ఫెక్ట్ సిస్టంలా మార్చుకోవాలని చూస్తామో అప్పుడు మన సహజత్వం చచ్చిపోతుంది. అందుకే నీ లైఫ్ని కాంక్రీట్ కేజ్లా కాకుండా లివింగ్ స్పేస్లా ఉంచుకో. అప్పుడప్పుడు ప్లానింగ్ వదిలేసి హ్యూమన్ నేచర్కి వదిలేయి. ఇదే మ్యాడ్మెన్ పర్స్పెక్టివ్. ఈ డార్క్ అనాలిసిస్ నీ లైఫ్కి ఏదైనా క్లారిటీ ఇచ్చిందా? అయితే మ్యాడ్మెన్ సిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్, కొంచెం భయంకరమైన టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు పర్ఫెక్షన్ కోసం ప్రాకులాడకుండా ప్రాక్టికల్గా జీవించు. బీ రేషనల్, స్టే అలర్ట్.